కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇంధనం పొదుపులో భాగంగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2 ఏళ్లుగా సంక్షేమ పథకాల అమలులో టీడీపీ దూసుకుపోతుందని పార్టీ నేతలు అన్నారు. పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలు, తీర్మానాలపై ప్రత్యేక చర్చలు జరుపుతామని వెల్లడించారు. మరోవైపు చంద్రబాబు, లోకేష్ ప్రసంగంతో కార్యకర్తలలో కొత్త జోష్ నెలకొంది. మంచిర్యాల జిల్లా మందమరిలోని ఉమ్మడి పెద్దపల్లి జిల్లా పార్లమెంట్ పరిధిలో టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వర్చువల్ మహానాడు మందమరి పట్టణంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాలకు రాజకీయం అంటే ఏంటో తెలియజేయడం జరిగిందని వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరులో తెలుగుదేశం పార్టీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు నిర్వహించనున్న మహానాడుకు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకులు లక్ష్మీ ప్రసన్న, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడును వర్చువల్ విధానంలో తిలకించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని 4 క్లస్టర్లలో టీడీపీ మహానాడు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. తోటపల్లి, గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం మండలాల్లో స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. మహిళలకు తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పించిందన్నారు. పార్టీలో 33% రిజర్వేషన్ తీర్మానం మహిళల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందని ఎమ్మెల్యే వెల్లడించారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని స్పష్టం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. పండుగను తలపించేలా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కూరుగొండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ స్థాయిలో కుటుంబ సాధికార సభ్యులు, నాయకులు, పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో మహానాడు వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వర్చువల్గా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ ఆకర్షణగా నిలిచింది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమైన మహానాడు వేడుకలను బొబ్బిలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహత్తర కార్యక్రమంగా మహానాడును అభివర్ణించారు. విజయనగరం జిల్లా గణపతి నగరంలో మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముందుగా టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించిన ఆయన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహానాడు నిర్వహిస్తున్న వేదిక వద్దకు మంత్రి చేరుకున్నారు. డిజిటల్ వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నియోజకవర్గ పరిధిలోని 11 క్లస్టర్లలో మహానాడు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. మహానాడును వర్చువల్గా వీక్షించేందుకు క్లస్టర్ల వారీగా డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో గల 11 క్లస్టర్లకు సంబంధించి వేరువేరు వేదికల వద్ద మహానాడు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.